పోలీసు ఉద్యోగాల వయోపరిమితిని పెంచి నియామకాలు చేపట్టాలని రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన అభ్యర్థుల సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. పాత జీవో ప్రకారమే రిక్రూట్మెంట్ నిర్వహించాలి అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పట్టువీడి అభ్యర్థులకు ఉపశమనం కలిగించాలని కోరారు. స్పందించుకోకుండా అభ్యర్థులకు అండగా పోరాడతారని హెచ్చరించారు. వేలాది మంది నిరుద్యోగులు ట్రై చేసారు. ఇప్పుడన్నా వస్తాయి, ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయని చెప్పి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ నుండి రూమ్ రెంట్కి తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటా, కోచింగ్ తీసుకుంటా ఇక్కడనే ఉన్నారు. కాబట్టి దీంట్లో ప్రభుత్వానికి వచ్చే నష్టం కూడా ఏమీ లేదు, వేరు సింపుల్. కాబట్టి 36కు 38కు పెంచాలని న్యాయమైన డిమాండ్కు పూర్తి మద్దతు. రేపు ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి కూడా మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. వేకెన్సీలు డీజీపీ గారు 18,000కు పైగా వేకెన్సీలు ఉన్నాయి అని చెప్పి స్పష్టంగా 2-3 నెలల నుంచి పేపర్లు వస్తుంది. నా పేరు అశోక్ కుమార్, నిరుద్యోగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. నేను 29వ తారీఖు నాడు పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ దాంట్లో ఎన్నో కొర్రీలు పెట్టారు. గతంలో కాంగ్రెస్ గవర్నమెంటు కానిస్టేబుల్కి 34 సంవత్సరాలు, ఎస్ఐకి 37 సంవత్సరాల అవకాశం ఇచ్చింది. జియో నెంబర్ 31 జారీ చేసింది. కానీ వాళ్ళు ఇచ్చిన జియోని తుంగలో తొక్కి మళ్ళీ వయసుని 32కు తగ్గించి ఎస్ఐకి 35 తగ్గించారు. మా యొక్క డిమాండ్ ఏంటంటే ఏజ్ అనేది కానిస్టేబుల్కి 36 ఏళ్ళు, ఎస్ఐకి 38 సంవత్సరాలు ఇవ్వాలా. అన్ని రాష్ట్రాలలో కూడా అమలవుతుంది. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా కానిస్టేబుల్కి 35 ఉంది, ఎస్ఐకి 38 ఉంది. మీ పక్క రాష్ట్రంలోనే కాంగ్రెస్ గవర్నమెంటే కాబట్టి మీరు ఏజ్ని పెంచాల్సిన కోరుతా ఉన్నాం. పైగా లాంగ్ జంప్లో కూడా లాస్ట్ నోటిఫికేషన్లో కూడా 4 మీటర్ల వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జరిగినాయి. మళ్ళీ అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా 4 మీటర్లు ఇచ్చారు. దాన్ని 3.8 మీటర్లకు తగ్గించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.